వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. అనగనగా పూర్వం ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతను ఎప్పుడూ రాజ్యమోహం, అహంకారం, గర్వంతో రాజ్యాన్ని పాలించేవాడు. స్వప్రయోజనాల కోసం తప్ప ప్రజలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఒకసారి అతను అతడి సైనికులతో కలిసి రాజ్యంలో నడుచుకుంటూ వెళ్తుంటాడు. అలా నడుస్తూ వెళ్తుండగా ఒక గుడి దగ్గర ఆ రాజుకి ఒక వృద్ధ సాధువు మాసిన బట్టలతో అతనికి ఎదురుపడతాడు. రాజు చాలా చిరాకు పడుతూ, ఛీ, పక్కకు పో, నేనెవరో తెలుసా, నా విలువ ఏంటో తెలుసా, ఒకటంటే ఒక విలువైన వస్త్రాన్ని ధరించలేని నువ్వు నాకు ఎదురొస్తావా, ఎంత ధైర్యం అని అంటాడు. దానికి ఆ సాధువు నవ్వుతూ ఇలా బదులిస్తాడు, మహారాజా, నా దగ్గర ఏమీ లేకపోవచ్చు, నా బట్టలు విలువైనవి కాకపోవచ్చు, మాసినవే ఉండొచ్చు, కానీ నా దగ్గర విలువైనది ఒకటి ఉంది. అది ఎంత విలువైనది అంటే మీ దగ్గర ఉన్న విలువైనవి అన్ని కలిపినా దానికి సరిపోవు అని అంటాడు. దానికి ఆ రాజు, నీ దగ్గర విలువైనది ఉందా, ఏంటది అని ఆత్రంగా అడుగుతాడు. ఆ సాధువు చెప్తాడు, మనశ్శాంతి మహారాజా అని. మీరు ఒక రాజ్యానికి రాజు, ఎంతో ధనాన్ని సంపాదించారు, వజ్ర వైడూర్యాలు మీ దగ్గర ఉన్నాయి. వాటన్నింటికీ కాపలా కోసం మీ రాజభవనం చుట్టూ రక్షక భటులను కాపలాగా పెట్టుకున్నారు. అయినప్పటికీ రకరకాల భయాలతో, ఉదాహరణ చావు భయంతో ధనాన్ని, బంగారాన్ని, రాజ్యాన్ని కోల్పోతానేమో అని దిగులు పడుతుంటారు. పదవి భయంతో బ్రతుకుతుంటారు. మీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది మనశ్శాంతే మహారాజా అని చెప్తాడు. భటులు అతని ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయి చూస్తుంటారు. కానీ ఆ రాజు కళ్ళు తెరుచుకుంటాయి. ఆ రోజు రాజుగారు నిర్ణయించుకుంటారు, ఇకపై రాజ్యాన్ని పాలించాలి, కానీ రాజ్యంపై మోజును పెంచుకోకూడదు, ధనాన్ని ఉపయోగించుకోవాలి, కానీ ధనమే జీవితం అని అనుకోవద్దు, అలా బ్రతకూడదు అని. అలాంటప్పుడే మనశ్శాంతిగా ఉండగలను అని అనుకుంటాడు. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.